ఎంతో చిన్నది కాని అందమైన బస్తీ మిర్త్పూర్. కన్ను అనే ఒక అమ్మాయి అక్కడ నివసిస్తూ ఉండేది. ఇది తన కలల కథ. కన్నుకి చదవడం అంటే చాలా ఇష్టం, దానితో పాటు వంట చేయటం కూడా. కానీ పేదరికం కారణంగా కన్నుకి చదవటం అనేది కష్టంగా ఉంటుంది. అందుకే తన తాతయ్యకి తన బండి మీద సాయం చేస్తుంది. ఇదిగో కన్ను, ఎక్కడికి వెళ్తున్నావు ఇంత వేగంగా? బండి దగ్గరికి వెళ్తున్నాను రాము బాబాయ్. తాతయ్య అక్కడ ఒంటరిగా ఉన్నారు. అలాగా, బండి దగ్గరకా? సరే, అయితే ఇవాళ బండి దగ్గర ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను బండి దగ్గర ఉంటే ఏం చేస్తాను? నువ్వు ఇప్పుడైతే సరిగ్గానే చెప్పావు. మీ తాతయ్య ఇప్పుడు ఏమీ చేయడం లేదు, వయసు అయిపోయింది కదా. ఏం పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా తోడుగా. అవును బాబాయ్. ఇప్పుడు మీ ప్రశ్నలు అడగటం పూర్తయిందంటే నేను వెళ్ళనా? సరే వెళ్ళు. బాగా వంటలు చేసి డబ్బు సంపాదించు. భగవంతుడా, నేను ఎప్పుడు హడావిడిగా ఉన్నా ఈ రాము బాబాయ్ ఎందుకు నన్ను అడ్డుకుంటారు? అయిపోయింది కదా ఆలస్యం. ఇలాగే ఉంటుంది కన్ను జీవితం, సంఘర్షణలతో నిండి ఉంటుంది. కానీ వీటన్నిటినీ మించి కన్ను ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అరెరే తాతయ్య, నన్ను క్షమించండి, రావడం ఆలస్యమైంది. ఏం పర్వాలేదు కన్ను, నిదానంగానే రా. ఇక్కడ కస్టమర్లు ఎవరూ రాలేదులే. అదే మంచి విషయం, లేకపోతే మీకు ఇబ్బంది కలిగేది. తెలుసా, ఇవాళ వచ్చేటప్పుడు రాము బాబాయ్ ఎదురుపడ్డారు. మళ్లీ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. ఆయన వల్లే ఆలస్యమైంది. అరే, ఆ రాము ఎప్పుడూ అంతే. నువ్వు తన గురించి వదిలే, నిదానంగా నీ పని పూర్తి చెయ్యి. సరే తాతయ్య. ఒకరోజు ఊరి బజార్లో కన్ను దృష్టి నిమ్మకాయల మీద పడుతుంది. పసుపచ్చలో ఉన్న నిమ్మకాయలు సూర్యుడి కిరణాలలా మెరుస్తాయి. అప్పుడే కన్ను మెదడులో ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. తను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. తాతయ్య, తాతయ్య, తాతయ్య! అరే కన్ను, ఎందుకు అంతలాగా అరుస్తున్నావు? నా చెవులు పగిలిపోయేలా ఉన్నాయి. ఓహ్, నన్ను క్షమించండి తాతయ్య. కానీ వాళ్ళ బజార్ నుంచి వచ్చేటప్పుడు నా దృష్టి నిమ్మకాయల మీద పడింది. అప్పుడే నేనొకటి ఆలోచించాను. త్వరగా ఇంటికి వచ్చి పని చెయ్యాలి అనుకున్నాను. ఏం ఆలోచించావు నువ్వు? చెప్తాను. నిజానికి మీరు పకోడీలు, వడలు నేర్పించారు. అవి ఇవాళ్టికి అందరికీ నచ్చుతున్నాయి. కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే కొత్తగా ఏవైనా మొదలు పెట్టాలని. కొత్తగానా? ఏంటమ్మా అది? చూడండి, ఇదిగోండి తాజా నిమ్మకాయలు, చక్కెర, మసాలా, ఇంకా ఐస్ ముక్కలు. అరే, వీటన్నిటితో నువ్వు అసలు ఏం తయారు చేస్తావు? నేను నిమ్మకాయ పచ్చడి, ఐసు కలిపి ఒక శాండ్విచ్ తయారు చేస్తే అప్పుడు కన్ను మాట విని తాతయ్య ఆశ్చర్యపోతాడు. నిమ్మకాయ పచ్చడి ఇంకా ఐస్ కలిపి శాండ్విచా? అదెలా సాధ్యమవుతుంది? కానీ తన మనవరాలి ఉత్సాహం చూసి ఆయన తనని నిరాశపరచలేదు. అరేవా, ఇది చాలా ప్రయోగకరమైన ఆలోచన కదా తాతయ్య. పదండి, పని మొదలు పెడదాం. ఇవాళ మన బండికొచ్చే ప్రతి కస్టమరు ఈ శాండ్విచ్ తిని పిచ్చెక్కిపోవాలి. కన్ను ఇంకా తాతయ్య వెంటనే వంటగదిలో చేరతారు. కన్ను నిమ్మరసం తీస్తుంది. అందులో చక్కెర, పంచదార కలిపి తయారు చేస్తుంది. తీయటి పుల్లటి నిమ్మకాయ పచ్చడి. ఆ తర్వాత తాతయ్య 2 మంచు ముక్కలు తీసుకుని వాటి మధ్యలో నిమ్మ పచ్చడి పెట్టి విచిత్రమైన శాండ్విచ్ చేస్తారు. ఆ తర్వాత తన్ను బ్రెడ్లో కీరా, టమాటా, ఉల్లిపాయ అన్నిటినీ పెడుతుంది. అలా దానిని తయారు చేస్తారు. తాతయ్య, ఇలా చూడండి, నా నిమ్మకాయ పచ్చడి ఐస్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి ఇదెలా ఉంది? తన్ను చెప్పిన తర్వాత తాతయ్య దాన్ని టేస్ట్ చేస్తారు. ఆయన కళ్ళు మెరిసిపోతాయి. భలే అద్భుతం కల్లు, నా బంగారు తల్లి, నువ్వు నిజంగా అద్భుతం చేశావు. ఇది నిజంగానే చాలా పుల్లగా, రుచిగా, పుల్లగా, కారకారంగా ఉంది. నిజంగానా? మొత్తానికి నేను సాధించాను. ఇప్పుడు మన వ్యాపారం అదిరిపోతుంది. మొత్తానికి కన్ను ప్రయోగం సఫలీకృతమయ్యింది. తను వెంటనే బోలెడన్ని శాండ్విచ్లు చేస్తుంది. వాటిని బండి దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ రంగురంగుల బోర్డు మీద రాసుంటుంది, కన్ను నిమ్మకాయ పచ్చడి ఐస్ శాండ్విచ్. రండి రండి రండి, కన్ను చేతులతో తయారైన కన్ను కొత్త ఆవిష్కరణ రుచి చూడండి. అమ్మా కన్ను, ఏమన్నావు నువ్వు? కొత్త ఆవిష్కరణ? సరిగ్గా విన్నారు మీరు రాము బాబాయ్. కన్ను కొత్త ఆవిష్కరణ, నిమ్మకాయ పచ్చడి ఐస్ శాండ్విచ్. ఏంటి? నిమ్మకాయ పచ్చడి ఐస్ శాండ్విచ్చా? కన్ను మాటలు విన్నాక రాము బాబాయ్ కాస్త కంగారు పడతారు. అటువంటి ఆవిష్కరణ కూడా ఏదైనా ఉంటుందా అని. కానీ తర్వాత ఆయన ఆలోచిస్తూ ఒక బైట్ తీసుకుంటారు. ఆయన మొహం వెలిగిపోతుంది. భలే భలే కన్ను, ఈ నిమ్మకాయ పచ్చడి ఇంకా శాండ్విచ్ చాలా రుచికరంగా ఉంది. చాలా బాగుంది.
నిజంగా చాలా బాగుంది. చూడండి మిత్రులారా, బజారుకు వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు మన బంగారు తల్లి కన్నో చేసిన నిమ్మకాయ పచ్చడి, ఐస్ శాండ్విచ్ని తప్పకుండా తిని వెళ్ళండి. పుల్లటి తీయని రుచి మీరెప్పటికీ మర్చిపోలేరు. కన్ను నిమ్మకాయ పచ్చడి, ఐస్ శాండ్విచ్ కి సంతోషించి రాము బాబాయ్ శాండ్విచ్ తింటూ దాని గురించి ప్రచారం చేయటం కూడా మొదలుపెట్టేశారు. ఇంకేముంది, చూస్తూ చూస్తూ కన్ను బండి దగ్గరికి జనాల రద్దీ పెరిగిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అందరూ కన్ను శాండ్విచ్ రుచి చూడ్డానికి వస్తారు. ఇంకా చెప్పాలంటే ఊరి సర్పంచ్ వచ్చి ఇలా అంటారు, ఇవాళ అన్నిటికంటే రుచికరమైన వంట ఏంటంటే ఇదే. కన్ను కష్టం ఫలించింది. తనిప్పుడు నెమ్మది నెమ్మదిగా ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. తనకి అస్సలు నమ్మకం కలగలేదు. నిన్నటి వరకు తన దగ్గర చదువుకోవడానికి కూడా డబ్బుల్లేవు. కానీ ఇవాళ నిమ్మకాయ పచ్చడి, ఐస్ శాండ్విచ్ కారణంగా తను ఎంత డబ్బు సంపాదించిందంటే త్వరలోనే కాలేజ్లో అడ్మిషన్ కూడా సాధించింది. తాతయ్య, తాతయ్య, ఏంటమ్మా, ఏమైంది తల్లి? తాతయ్య, ఇప్పుడు నా కల నిజమవుతుంది. చూడండి, నేను బోలెడంత డబ్బు సంపాదించాను. ఇప్పుడు చూడండి, నేను రేపే కాలేజ్కి వెళ్లి అడ్మిషన్ తీసుకుంటాను, అది కూడా నా డబ్బులతో. నాకు నీ మీద చాలా గర్వంగా ఉందమ్మా. నీ కష్టము ఇంకా ఆలోచన వల్లే ఇది నిజంగా సాధించావు. నిజంగా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన నీ కష్టాలన్నిటినీ అంతం చేశాడు. అవును తాతయ్య, నిజంగానే. దీనినే కష్టానికి ఫలితం అంటారు. కన్ను వెంటనే కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు తను చదువుతో పాటు బండిని కూడా చూసుకుంటుంది. అలాగే తను వేరే వేరే వంటల పోటీల్లోనూ ఊరి కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటుంది. కొత్త ప్రయోగాలు చేస్తుంది. కాని తనకి అన్నిటికంటే ప్రత్యేకమైన వంటకం ఎప్పుడూ కూడా నిమ్మకాయ పచ్చడి, ఐస్ శాండ్విచ్. తాతయ్య, ఇలా చూడండి, నాకివాళ వంటల పోటీలో ప్రైజ్ వచ్చింది. అరేవా, ఇది చాలా మంచి విషయం. నా కన్ను ఇక ఆగే పనే లేదు. నిజంగా కన్ను నెమ్మది నెమ్మదిగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూనే ఉంటుంది. అప్పుడే ఒకరోజు పట్నం నుంచి ఒక ఫేమస్ షెఫ్ ఊరికొస్తారు. ఆయన కన్ను గురించి వింటారు. తిన్నగా తనని కలవడానికి వచ్చారు. నువ్వేనా అమ్మాయివి నిమ్మకాయ పచ్చడి, ఐస్ శాండ్విచ్ తయారు చేసింది? అది నేనే. ఎందుకు, ఏమైంది? భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. నేనేమనుకుంటున్నానంటే నువ్వు నాతో పాటు పట్నానికి రావాలి. ఒక పెద్ద కుకింగ్ షోలో పాలు పంచుకోవాలి. అక్కడ నీ స్పెషల్ రెసిపీని అందరికీ నేర్పించాలి. కన్ను కళ్ళు చెమ్మగిల్లుతాయి. తను ఉత్సాహంతో, ఏంటి, పట్నానికా? కుకింగ్ షోనా? అది నేను. కాని నేను పట్నానికి వెళ్తే మా తాతయ్యని ఎవరు చూసుకుంటారు? ఏం పర్వాలేదు, నువ్వు ఆయనని నీతో పాటు తీసుకుని రావచ్చు. నేను మాటిస్తున్నాను, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కూడా రానియకుండా చూస్తాను. షెఫ్ మాటలు విన్న తర్వాత కన్ను చాలా సంతోషిస్తుంది. తను తన తాతయ్యను తీసుకుని పట్నానికి వెళ్తుంది. అక్కడ కుకింగ్ షోలో తనకి ఆ ఇయర్ బెస్ట్ కుక్ గా అవార్డు వస్తుంది. ఇక చూస్తూ చూస్తూ కన్ను ఒక పెద్ద షెఫ్ అయిపోతుంది. తాతయ్య, చూస్తున్నారు కదా, మొత్తానికి నేనేదైతే కలను కన్నానో అది నిజం చేసుకున్నాను. నేను పెద్ద షెఫ్ అయిపోయాను. అవునమ్మా, నువ్వు నిజంగానే సాధించావు. నాకు నువ్వంటే చాలా గౌరవంగా ఉంది. నా కన్నో, నా బంగారు చిట్టి తల్లి కన్నో. ఇంకా ఆ విధంగానే సంఘర్షణలతో నిండిన కన్ను జీవితం అంతమయ్యింది. ఇప్పుడు తను ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తోంది.